ఈరోజు నిన్నటితో రష్యా ఉక్రెయిన్ వార్ మొదలయ్యి వాళ్ళ యుద్ధం మొదలయ్యి దాదాపు 3 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఈ 3 సంవత్సరాలు పూర్తయిపోయిన సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఒక స్పెషల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఉక్రెయిన్ని ఈ యుద్ధ విరమణ చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్కి దాదాపు 93 దేశాలు మద్దతు తెలిపితే కేవలం ఒక 8 దేశాలు మాత్రమే రష్యాకి సపోర్ట్ చేశాయి. 93 దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేశాయి. ఒక 70 దేశాల దాకా ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉండిపోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ అత్యంత మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఉక్రెయిన్ని ఇంతవరకు ఆదుకుంటూ యుద్ధంలో ఉక్రెయిన్కి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన అమెరికా ఈసారి రష్యాని సపోర్ట్ చేయడం జరిగింది. ఉక్రెయిన్ సైన్ని వాళ్ళు వదిలేసి రష్యా వైపు వారు ఓటు వేయడం జరిగింది. కాకపోతే ఉక్రెయిన్కి దాదాపు చాలా యూరోపియన్ దేశాలు, కొన్ని ఆసియా దేశాలు, ఇటువంటి ఎన్నో దేశాలు వాళ్ళకి సపోర్ట్గా నిలబడడం జరిగింది. ఇక మన ఇండియా విషయానికి వస్తే, మన చుట్టుపక్కల ఉన్న ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక ఇవన్నీ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉండిపోవడం జరిగింది.